ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. తెలుగు భాషా చరిత్రలో ఓ ముఖ్య ఘట్టం గిడుగు రామూర్తి పంతులు జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29 గిడుగువారి జయంతి. గిడుగంటే వాడుక భాషా ఉద్యమం వైపు పడిన తొలి అడుగు, పండిత భాషా భేషజాలను ఖండించిన పిడుగు, ప్రజల పలుకుబడి వైపు అందరినీ నడిపించిన కొత్త వెలుగు. ఆయన అందించిన భాషా చైతన్యం ఈనాటికి నిత్య స్మరణీయమే. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ రంగాలలో తెలుగు భాష అమలు, భాషా ప్రముఖుల అభిప్రాయాలు, మాతృభాషాభిమానాన్ని చాటే పలు పాటలతో తెలుగు భాషా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంగా మీ ముందుకొచ్చింది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. త్రయంతో కూడిన ఆరాటం. ఏ రహస్యత్రయం, బి మిత్రత్రయం, సి రుణత్రయం, డి తాపత్రయం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం రహస్యత్రయమైతే ఏ, మిత్రత్రయమైతే బి, రుణత్రయమైతే సి, తాపత్రయమైతే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం సాగాలని మానసిక నిపుణులు, భాషా శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ అది అందని ద్రాక్షలాగే మిగిలింది. విద్యారంగంలో మాతృభాషకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో వివరిస్తున్నారు ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త ఆచార్య మృణాలిని. గిడుగు రామూర్తి పంతులు గారిని తలుచుకున్నప్పుడు ఆయన ఆ రోజుల్లో తెలుగు భాషా వికాసానికి ఎంత సేవ చేశారో మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, అన్ని వనరులు ఉన్న సమయంలో మనం తెలుగు భాషకు అంతగా ఎందుకు చేయలేకపోతున్నాం అనే ప్రశ్నను మనం వేసుకోవాల్సి ఉంటుంది. వ్యవహార భాషగా నిజానికి తెలుగు బతికే ఉంది. విద్యాపరంగా చూసినప్పుడు ఈ రోజున ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్న వాళ్ళు కూడా తెలుగు అన్నది ఒక విషయంగా వాళ్ళకు పెట్టడం, అది కూడా పాసు మార్కులు తప్పనిసరిగా రావాలి అనే ఒక నిబంధనతో. తర్వాత చదివే వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. ఇంజనీరింగ్ ఉంది, మెడిసిన్ ఉంది, కామర్స్ ఉంది, రకరకాల వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. వాటిల్లో కూడా చదువుకునే వాళ్ళకి తెలుగుని కేవలం ఒక అంశంగా పెట్టడం అనేది చాలా అవసరమని నేను భావిస్తాను. ఎందుకంటే సాంకేతిక విద్యను అభ్యసించిన వాళ్ళకేమో తెలుగు రాదు. దీనివల్ల ఏమవుతోంది, సాంకేతిక అవసరాల కోసం లేదా ఈనాటి వాణిజ్య అవసరాల కోసం తెలుగు భాషను రూపొందించుకోవడం, వృద్ధి చేయడం అనేది విఫలమవుతోంది ప్రయత్నం. అందుకని సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళకు కూడా తెలుగును ఒక అంశంగా పెడితే సాంకేతిక విద్యా కోశాలను, తెలుగు భాషకు సంబంధించిన కోశాన్ని తయారు చేయడానికి కావలసిన ఒక యోగ్యత, అర్హత వాళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళ ద్వారా తెలుగు భాషా పండితులు ఆ భాషను మరికొంచెం మెరుగుపరచగలుగుతారు. తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే ఓ గీతాన్ని ఇప్పుడు విందాం. తెలుగు కవులకు భారతాన్ని తెలుగు భాషలో రచయింప పూనిన మననన్నయాలునకు జోహార్. అచ్చ తెలుగు పదము ముచ్చటగ కవితలో ఎక్కువగా వాడిన తిక్కనకు జోహార్. మా తెలుగు కవులకు జోహార్, మా తెలుగు కవితకు జోహార్, మా తెలుగు కవులకు జోహార్. భారతము కొరతను పూరించి ప్రఖ్యాతిగాంచిన ఎల్ల నామాతునకు జోహార్. భాగవతమంతాను భక్తితో రచించి ముక్తి పొందిన భక్త పోతనకు జోహార్. మా తెలుగు కవులకు జోహార్. ప్రాచీన భాషకు, సాహిత్యానికి ఆధారాలు, శాసనాలు, తాళపత్రాలు. అవి కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన భవిష్యత్ తరాలకు వాటిని ఎలా భద్రపరిచి అందించాలో వివరిస్తున్నారు ప్రముఖ పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి. ఏ జాతికైనా భాష, సాహిత్యం రెండు జీవగర్రలు. మాతృభాష అనగానే అమ్మ చిన్నప్పుడు మనకు నేర్పినటువంటి భాషే మాతృభాష అంటాం. ఈ భాష శాసనాల్లో కూడా పొందుపరచడం జరిగింది. ఈ శాసనాల ద్వారా అప్పుడు పలుకుబడిలో ఉన్నటువంటి వివిధ పదాలు, ఇంకా వివిధ సందర్భాలను మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. మనకి తెలుగు నేలపై మొట్టమొదటి శాసనాలు అశోకునివి. అటు తరువాత అమరావతిలో దాదాపు 225 శాసనాలు మనకు దొరికాయి. ఈ శాసనాల్లో కూడా దాదాపుగా తెలుగుకు దగ్గరగా ఉన్నటువంటి 10-15 పదాలు, ఇంకా వ్యక్తుల పేర్లు, ఊళ్ళ పేర్లు దొరికాయి. 13 జిల్లాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 4700 శాసనాలను గుర్తించడం జరిగింది. ఇక శాసనాలు పరిరక్షించుకుంటేనే ఆ జాతి యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించుకోవటం వీలవుతుందన్నమాట. వేదంలా ఘోషించే గోదావరిని
నవకవితలు వికసించిన రాజమహేంద్రవరాన్ని అద్భుతంగా వర్ణించారు ఓ చలనచిత్ర గీతంలో ఆరుద్ర. ఆ పాటలోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. కవిత్వంలో ప్రయోగాలు చేసిన కవి ఆరుద్ర పదాలు, ప్రాసలు, ప్రతీకలతో ఆటలాడుకున్నారు. అలానే సినిమా పాటల్లో కూడా ఆరుద్ర శబ్దాలతో చమత్కారాలు సృష్టించారు. ఆంధ్రకేసరి చిత్రంలో వేదంలా ఘోషించే గోదావరి పాటను తనదైన సాహిత్య ముద్రతో రాశారు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. రాజరాజ నరేంద్రుడు కాకతీయులు, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు, గజపతులు నరపతులు ఏలిన ఊరు, ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు. ఆది కవిత నన్నయ్య వ్రాసెనిచ్చట, శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట, కవి సార్వభౌములకిది ఆలవాలము, కవి సార్వభౌములకిది ఆలవాలము, నవ కవితలు వికసించే నందనవనము. దిట్టమైన శిల్పాల దేవళాలు, కట్టు కథల చిత్రాంగి కనక మేడలు, కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు, వీరేశలింగమొకడు మిగిలెను చాలు, వేదంలా ఘోషించి గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. రాజమండ్రి గొప్పతనాన్ని, వైభవాన్ని చక్కగా వివరించిన పాట ఇది. ఆరుద్ర పల్లవిలోనే గోదావరి ప్రవాహ శబ్దాన్ని వేదనాదంతో పోలుస్తూ, రాజమహేంద్రవరాన్ని స్వర్గంగా భావిస్తూ, వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రని రాశారు. తర్వాత ఆ నగరానికి శతాబ్దాల చరిత్ర ఉందని, ఆ గతవైభవ దీప్తుల కమ్మని కావ్యమే నేటి రాజమండ్రని వర్ణించారు. పట్టణాన్ని కావ్యంగా ఊహించడం ఆరుద్ర చేసిన అరుదైన ప్రయోగం. ఇక రెండో చరణంలో ఆరుద్ర రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజుల గురించి చెప్తూ, రాజరాజ నరేంద్రుడు, కాకతీయులు, దొరలు, రెడ్డిరాజులు, గజపతులు ఏలిన ఊరు, ఆ కథలన్నీ గౌతమి హోరులో నేటికీ నినదిస్తున్నాయని, నగర చరిత్రకు, నది చరిత్రకున్న సంబంధాన్ని పాటలో భావయుక్తంగా రాశారు. మూడో చరణంలో రాజమండ్రి సాహిత్య వారసత్వాన్ని వివరిస్తూ తెలుగు మహాభారతంలోని మొదటి శ్లోకాన్ని పాటలో ఇచ్చారు. రాజమహేంద్రవరం నన్నయ్యకు, కవి సార్వభౌముడు శ్రీనాథులకు ఆలవాలమని, నవకవితలు వికసించే నందనవనమని వర్ణించారు. ఇక చివరి చరణంలో సాంస్కృతిక శిల్పకళలను ప్రస్తావిస్తూ దిట్టమైన శిల్పాల దేవళాలు, కట్టుకథల చిత్రాంగి కనకమేడలను గుర్తు చేశారు. చిత్రాంగి కథ కట్టుకథే అయినా చరిత్రలో కోటి లింగాలు వంటివి కొన్ని కొట్టుకుని పోయాయన్నారు. సంఘ సంస్కర్త వీరేశలింగాన్ని సందర్భానుసారంగా గుర్తు చేసి, అతనొక్కడు మిగిలెను చాలని పాటను ముగించారు. ఆరుద్ర చేసిన కోటిలింగాలు, వీరేశలింగం వంటి పద చమత్కారాలు పాటకు సౌందర్యాన్ని తీసుకొచ్చాయి. ఊరు, హోరు, వ్రాసనిచ్చట, ముచ్చట వంటి ఆరుద్ర ప్రయోగించిన అంత్యప్రాసలు పాటకు శ్రావ్య మాధుర్యాన్ని తెచ్చాయి. తెలుగువారి చరిత్ర, సాహిత్యం, కళలను అత్యద్భుతంగా కీర్తించిన ఈ పాట ఎప్పటికీ ఆపాతమధురమే. ఆనాడు గిడుగు పిడుగై గ్రాంధిక వాసనలు లేని వ్యవహారిక భాషకై పోరాడారు. ఆయన పోరాట ఫలితమే నేటి మన వాడుక భాష. ఈనాటి భాషాభిమానులు తెలుగు వ్యాప్తికై ఉద్యమించాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రముఖ భాషోద్యమకారులు కాశీనాథుని నాగేశ్వరరావు. గిడుగు రామూర్తి గారు అనే మహానుభావుడు అంటే మళ్ళీ జన్మించడానికి అవకాశం ఉంటుందా అటువంటి వ్యక్తి అని సంశయించవలసిన మహా గొప్పవాడు ఆయన. చెల్లపల్లి వెంకటశాస్త్రి ఆయన గురించి మాట్లాడుతూ, అయ్యా ఆయన పాండిత్యం ఏం పాండిత్యం, అద్భుతమైనటువంటి ఆ పాండిత్యాన్ని తలుచుకుంటే
మా వంటి వారికి కలత కలుగుతూ ఉంటుంది. మా అందరికీ ఇటువంటి గండపెండేరాలు, బిరుదులు, ఇంకా అనేక సత్కారాలు ఇవన్నీ రామూర్తి గారి కాళ్ళ మీద పడేసి ఆయన దయతలచి ఇస్తే ఒకటో రెండో పుచ్చుకోవాల్సిన స్థితిలో మేము ఉన్నాం. అటువంటి మహానుభావుడు అని చెప్పేసి ఆయన అన్నారు. అటువంటి గిడుగు రామూర్తి గారి యొక్క జయంతి తెలుగు వారందరికీ పండగ. 17 కోట్ల మంది తెలుగువారు ఉన్నటువంటి తెలుగు భాష గురించి దానికి ఉద్యమం చేయాల్సిన అవసరం నిజంగా శోచనీయమైన పరిస్థితి. దేశ భాష అందు తెలుగు లెస్స అన్నమాట నేను అంటలేదు. మనకి ఇక్కడ అవసరం తెలుగు భాషలో వినియోగించుకోవడం, తెలుగు భాష మాట్లాడటం. తెలుగు మనకు అవసరం, సామాజిక అవసరం. తెలుగు అధ్యాపకులు, తెలుగు పండితులు, తెలుగు ప్రేమికులు మాత్రమే చేయదగ్గ విషయం కాదు. సమాజం, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించిన వారు, తెలుగు వారందరూ కలిసి, తెలుగు ప్రేమికులందరూ కలిసి, తెలుగు మాతృభాష కలవారు కలిసి, తెలుగు మాతృభాష కాని వారి యొక్క మాటలు కూడా గ్రహిస్తూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాలం విస్తృతంగా విస్తరిస్తున్న రోజులివి. చరవాణిలలో కూడా తెలుగు తేజరిల్లుతున్న కాలం ఇది. అంతర్జాతీయ భాషగా, సాంకేతిక భాషగా తెలుగు ఇంకా ఎలా ముందుకెళ్లాలో చెప్తున్నారు ప్రముఖ భాషావేత్త ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు. తెలుగు భాష ఆధునిక భాషగా నిలదొక్కుకోవాలంటే ఆర్థిక అవలంబన ముఖ్యం. దాన్ని సాధించాలంటే తెలుగు సాంకేతిక భాషగా అభివృద్ధి చెందాలి. సాంకేతిక భాషగా అభివృద్ధి చెందాలంటే ఇప్పటివరకు తెలుగులో వచ్చిన అన్ని నిఘంటువుల్ని సాంఖ్యీకరించాలి. తెలుగు భాషా నిధిని సమీకరించుకోవాలి. తెలుగుకు సంబంధించిన అన్ని రకాల ఉపకరణాలను తయారు చేసుకోవాలి. ఈ ఉపకరణాలు అందరికీ అందుబాటులోకి రావాలి. ఇలా అన్ని రకాల ఉపకరణాలతోనూ సాంఖ్యక సమాచారంతో తెలుగు అంతర్జాలంలో వాడకానికి ప్రవేశపెట్టినట్లయితే ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది. తెలుగు వాడుక పెరుగుతుంది. ప్రభుత్వము, అనేక విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చి తెలుగు భాషను సాంకేతికంగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అనేక సాంకేతిక ఉపకరణాల తయారీలో చేయూతనివ్వాలి. ఆధునిక అవసరాలకు తోడుగా ఈనాడు ఒక ప్రామాణిక భాష అనేది కాకుండా ఎవరైనా సరే తనకు నచ్చిన మాండలికంలో తెలుగును వాడుతూ ఏ మాండలికంలోనైనా ఎవరైనా ఎప్పుడైనా రాయొచ్చు. ఆ మాండలికాన్ని నుంచి చదువుకునే వాళ్ళు వాళ్ళకు నచ్చిన మాండలికంలో చదువుకోవడానికి అనుగుణంగా కంప్యూటరు ఆ మాండలికంలోకి దాన్ని అనువర్తించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్వభాషాభిమానాన్ని మనందరిలో పెంచే ఓ పాటను ఇప్పుడు విందాం. అమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల తీపిదనం మాతృభాష మరవొద్దు. తెలుగుదనం మనకు ధనం, తెలుగు భాష తీయదనం, మనసులు కలబోసి మనకు మమతలు సగు సాధనం, మమతలు సగు సాధనం. అమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు. కవులెందరు వెలయించిన సాహిత్య పూదోట, అన్నమయ్య త్యాగయ్యలు సుధలకిన తెలుగు పాట. తెలుగుదనం తెలుగు భాష ఎన్నో నోముల ఫలము, అది మరచిన ఆంధ్రుల గతి అంధకార బంధురం, అంధకార బంధురం. కమ్మనైన తెలుగు భాష కలనైన మానోద్దు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ స్వభాషా గొప్పతనం గురించి, తెలుగు అభివృద్ధికై జరగాల్సిన కృషి గురించి ఏమంటున్నారో ఇప్పుడు విందాం. ఆనాడు గిడుగు రామూర్తి గారి వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుడితే ఈరోజు మనం జన వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఆంగ్ల మాధ్యమంలో చదివితే తప్ప పిల్లలకు భవిష్యత్తు లేదని చెప్పన్న ఆ భావనలో ఉన్నారు. ఏ మాధ్యమంలో చదివినా కూడా తెలుగుని తప్పనిసరిగా పిల్లల చేత చదివించాలని చెప్పిన ఆలోచన మాత్రం తల్లిదండ్రులు చేయాల్సిన అవసరం ఉంది. అధికార భాషగా తెలుగు అమలు చేయాలని చెప్పిన చట్టం మనం 1966లోనే చేసుకోవటం జరిగింది. కానీ అమలు మాత్రం అంతంత మాత్రంగా ఉన్న సంగతి మాత్రం మనం ఒప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా కానీ తెలుగు అధికార భాషకు అమలు కాకపోతే ఎందుకు అమలు కావట్లేదని చెప్పి నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. ఆ రకమైన చైతన్యం ప్రజల నుంచి రావాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉంది. భాషాపూర్వకంగా ఏర్పడే జాతి మంది.
ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి కూడా నశిస్తున్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇది మన ఆత్మగౌరవ సమస్యగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. మన భాషని మన సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పిన అనురక్తి వారందరిలో కూడా కలగాల్సిన అవసరం ఉంది. అలా కలిగినప్పుడే ప్రభుత్వం చేపట్టే చర్యలన్నీ కూడా ఫలవంతం అవుతాయి. అది జరగనంతకాలం కూడా ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని ఉత్తర్వులు ఇచ్చినా అవి కాగితాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఓ సాహితీవేత్త అభిప్రాయాన్ని తెలుసుకుందాం. సుమారు 11 కోట్ల మంది మాట్లాడుతున్న ఈ భాషకి, ప్రజల నోళ్లల్లో నాలుగుతున్న ఈ సజీవ భాషకి ఇప్పట్లో ప్రమాదం ముప్పు ఉన్నాయని అనుకోను. కానీ ఈ ముప్పు రకరకాల రూపాల్లో, మనం ఊహించిన రూపాల్లో ఈ ముప్పు పొంచుకుంటూ ఉంది. ఒక సూత్రం ఏమిటంటే, ఏదైనా ఒక తెలుగులో ఒక పదం మనకి లభ్యంగా ఉన్నప్పుడు దానికి ఇంగ్లీష్ సమానార్థకం వాడకుండా ఉండడం మంచిది అన్నది ఒక సూచన. ఉదాహరణకి బడి అనే పదం మనకి లభ్యంగా ఉన్నప్పుడు స్కూలు అని మనం వాడవలసిన అవసరం లేదు. బాట, రహదారి అనే పదాలు మనకు లభ్యంగా ఉన్నప్పుడు రోడ్డు అనే పదం మనం వాడవలసిన అవసరం లేదు. కానీ ఏ పదాలకైతే తెలుగు సమానార్థకాలు లేవో ఆ సమానార్థకాలు లేని పదాల కోసం ప్రత్యేకించి కొత్తగా సమానార్థకాలు రూపొందించుకోవాల్సిన అవసరం లేదని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. నేను తెలుగులో సాహిత్యపరంగా ప్రపంచంలో ఏ భాషా సాహిత్యాలకి తీసిపోయిన అత్యద్భుత సాహిత్య కృతులు వచ్చాయి. ఆ విషయంలో సందేహం లేదు. కవిత్రయ మహాభారతం డాంటే డివైన్ కామెడీ కన్నా గొప్ప కావ్యమని, గొప్ప కృతి అని నేను భావిస్తాను నేను. కానీ ఒక చిత్రకారుడితో కానీ, లేదా ఒక కళాకారుడితో కానీ, లేదా ఒక శాస్త్ర సాంకేతిక విజ్ఞానవేత్తతో కానీ, ఒక భౌతిక శాస్త్రవేత్తతో కానీ, జీవ రాసాయనిక శాస్త్రవేత్తతో కానీ మాట్లాడడానికి అవసరమైనటువంటి, లేదా వాళ్ళని ఉద్వేగపరిచే, ఉత్సాహపరిచేటువంటి మౌలికమైన శాస్త్రీయ సాంకేతిక శాస్త్ర రచనలు తెలుగులో వచ్చాయా? ఈ విధంగా ప్రశ్నిస్తే దీనికి సమాధానం చాలా చాలా నిరుత్సాహకరంగా ఉంది. తెలుగు ఈ విధంగా ఒక తాత్విక భాషగా, ఒక శాస్త్రీయ భాషగా, ఒక సాంకేతిక భాషగా ఇప్పటికీ చాలా నిరుపేద భాషగా ఉంది. మన మాతృభాషను కీర్తించే ఓ చలనచిత్ర గీతాన్ని ఇప్పుడు చూద్దాం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులో అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? భాషాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పూని తెలుగును అన్ని వేళల గట్టివాడుక చేయవలెనోయ్ అంటారు భాషాభిమానులు. ఈ సందర్భంగా ప్రముఖ భాషోద్యమకారులు సామల రమేష్ బాబు తెలుగు భాషాభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తున్నారో మనము విందాం. గిడుగు రామమూర్తి గారు 100 ఏళ్ల క్రితం, అప్పట్లో తెలుగు భాష కేవలం పండితుల చేతిలో ఉండిపోయి సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా పాండిత్యమే ప్రధానంగా నడుస్తున్న రోజుల్లో వాళ్ళతో పోట్లాడి వాళ్ళని ఒప్పించి, మీ పాండిత్య భాష వల్ల ఉపయోగం లేదయ్యా, ప్రజలు మాట్లాడుకునే భాషలోనే పుస్తకాలు రావాలి, పరిపాలన రావాలి, అదే ప్రజాస్వామ్యం, దానికోసమే మనంతా కష్టపడాలని చెప్పేసి ఆయన చెప్పి జీవితం అంతా పోరాడి గెలిచాడు. తెలుగు భాషోద్యమం ప్రారంభించిందే గిడుగు రామమూర్తి గారి ఆనాటి కృషిని కొనసాగించడం కోసం మేమంతా కలిసి తెలుగు భాషోద్యమ సమాఖ్యను 2003లో స్థాపించి అక్కడి నుంచి ఉద్యమాన్ని తీవ్రతరంగా తీసుకెళుతూ కొన్ని విజయాలు సాధించాం. ఈ సంవత్సరం మేము చేసే ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా మీరు ఇచ్చినటువంటి 86 జీవోని అమలుపరచండి. ఇవాళ పోస్టులు, తెలుగు పోస్టులు, టీచర్స్ పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి. వాళ్ళకి ఉపాధ్యాయులు నియమించండి. అప్పుడు అద్భుతమైన నిపుణులు మనం తయారు చేసేటువంటి విద్యా విధానం మనకు తయారవుతుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లీష్కి ఏదైతే పేరో ఆ సంస్థ వాళ్ళు లండన్ నుంచి వచ్చి ఇక్కడ సమీక్ష చేశారు. చేస్తే వాళ్ళకి తెలియదు ఏంటంటే, మాతృభాషలో నేర్చుకుంటున్న వాళ్ళకి లెక్కలు బాగా వస్తున్నాయి, మాతృభాషలో నేర్చుకుంటున్న వాళ్ళకి సైన్స్ బాగా వస్తుంది, వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. అదే మాతృభాష కాకుండా పరాయ భాషలో ఇంగ్లీష్ మీడియం మరొకటి చెబితే వాళ్ళకి అర్థం కావట్లేదు, కేవలం బట్టి రాసేస్తున్నారు తప్ప జ్ఞానం పెరగట్లేదు అని రాస్తారు. మరి జ్ఞానం పెరిగినప్పుడు చదువు దేనికి అసలు? కనుక ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగు వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ జీవో చేయమనండి.
పాఠశాలలోని అడ్మిషన్స్ అనేవి పెరిగిపోతాయి. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. త్రయంతో కూడిన ఆరాటం. ఏ రహస్యత్రయం, బి మిత్రత్రయం, సి రుణత్రయం, డి తాపత్రయం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం రహస్యత్రయమైతే ఏ, మిత్రత్రయమైతే బి, రుణత్రయమైతే సి, తాపత్రయమైతే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం. ఇటీవలే దివంగతులైన కవి ఆవంస సోమసుందర్ రచన వజ్రాయుధం. ఇంద్రుడి ఆయుధం కూడా వజ్రాయుధమే. కనుక ఈ ప్రశ్నకు సమాధానం ఏ. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన ఎస్ఎంఎస్లలో డ్రా ద్వారా ఎంపికైన విజేత కెఎన్ రామమూర్తి, కేకే నగర్, చెన్నై, తమిళనాడు. ప్రజల భాషకి పెద్ద దిక్కు గిడుగువారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29 ఒకరోజు మాత్రమే తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటే సరిపోదు. అనునిత్యం ఆయన స్మృతి మన మదిలో వెలగాలి. ప్రతి క్షణం మాతృభాష మన ఊపిరి కావాలి. భాషాభివృద్ధి మన భవిష్యత్తుకి ఊతం కావాలి. ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి భాషా చైతన్యం రావాలని ఆశిస్తూ సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.